ఓ రాకుమారి, పుట్టినప్పటి నుండి పెరిగేదాకా నీకోసం నీ కలల రాకుమారుడు వస్తాడు అని చెప్తూ పెంచుతారు మన పెద్దవాళ్ళు. వాళ్ళు రాకుమారులో ఏమో తెలీదు కానీ వచ్చేవాళ్ళు నిన్ను రాణిలాగా ఎవ్వరూ చూడరు. మీరు మీ రాకుమారులను వెతికే ప్రయత్నంలో ఎంతోమందిని కలుసుంటారు. ఆ ప్రక్రియకి హాస్యం జోడించి చూపించాలనేదే మా ఈ చిన్న ప్రయత్నం. మా షార్ట్ ఫిలింలో రష్మిక మందాన, మృణాల్ ఠాకూర్ లాంటి స్టార్ హీరోయిన్స్ని ఎందుకులే అని ఓ కన్నడ అమ్మాయి నిఖితాన్ తీసుకున్నాం. సిస్టర్ క్యారెక్టర్కి శ్రీలీల, ఈషా రెబ్బా అనుకున్నాం కానీ వాళ్ళ కాల్ షీట్స్ దొరకక అదితిని చేయమని అడిగాం. మదర్ క్యారెక్టర్స్ కోసం నదియా, సుధా లాంటి టిపికల్ యాక్టర్స్ వద్దులే అని కళ్యాణి ఇంకా సుధాని యాక్ట్ చేయమని రిక్వెస్ట్ చేశాం. ఫాదర్ క్యారెక్టర్లో రాజేంద్ర ప్రసాద్, నరేష్ లాంటి సీనియర్ యాక్టర్స్ని అడుగుదామనుకుని వాళ్ళలాగా యాక్ట్ చేయగలిగే రమేష్తో కానిచ్చేసాం. యాటిట్యూడ్ ఉన్న మేల్ క్యారెక్టర్గా విజయ్ దేవరకొండను అనుకున్నాం కానీ నవన్తో సరిపెట్టుకున్నాం. 30+ కురవాడిగా విశ్వక్సేన్ని అనుకుని ఏదో సినిమాలో ఆల్రెడీ ఆ క్యారెక్టర్ చేసేసాడని నేనే చేసేసా. స్మార్ట్గా ఉంటాడని తరుణ్ భాస్కర్ని అడుగుదామనుకున్నాం కానీ ఎక్కడ నా డైరెక్షన్ కాంపిటీషన్ వస్తాడో అని రాధాకృష్ణని తీసుకున్నాం. ఈ షార్ట్ ఫిలింలో అందరూ బాగా కనపడాలి అని సెంధిల్ ఇంకా పీసీ శ్రీరామ్తో సినిమాటోగ్రఫీ ప్లాన్ చేశాం. కానీ వాళ్ళని అఫోర్డ్ చేయలేక సురక్షిత్, టీజే లాంటి అప్కమింగ్ వాళ్ళని ఎంకరేజ్ చేశాం. పోస్టర్ డిజైనింగ్ కోసం ట్రెండింగ్లో ఉన్న వాళ్ళని పక్కన పెట్టి మరీ వేదప్రకాష్కి బ్రేక్ ఇచ్చాం. ఎడిటింగ్లో బిజీగా ఉండి ఫోటో పెట్టడం మర్చిపోయిన నికేత్. మ్యూజిక్ బాగుండాలని ఆస్కార్ విన్నింగ్ కీరవాణిని తీసుకుంటాం అనుకుంటున్నారేమో, అంతా గూగుల్ తల్లిదయే. స్వప్న దత్, ప్రియాంక దత్ లాంటి రిచ్ డైనమిక్ ప్రొడ్యూసర్ని అడిగాం కానీ కల్కిలో బిజీ అన్నారు. అందుకే డబ్బులు లేకపోయినా డైనమిక్గా రిచ్గా ఉంటుందని శశాంక్ అబ్బూర్ను వాడేశాం. ఇంకా ఎవరినైనా మర్చిపోయామా? మా డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి, ప్రశాంత్ నీల్ అనుకున్నాం కానీ వాళ్ళలాగా ల్యాగ్ చేస్తాడు అని యశ్వంత్ కుమార్ని చేయమని చెప్పాం. ఇంతకీ టైటిల్ ఏంటో? పెళ్ళని చావగొడుతున్నావు. ఏమైంది అంత ఫ్రస్ట్రేటెడ్ ఉన్నావు? నువ్వైనా చెప్పక్క అమ్మకి ఎన్నిసార్లు పెళ్ళని చావగొడుతుంది. మంచిదేగా కానిచ్చేయి మరి. నువ్వు కూడానా? నేనే మరి. ఇప్పుడు మొదలు పెడితే ఇంకో 3 to 4 years సెట్ అవుతుంది. అదేం లాజిక్? ఇప్పుడు లాజిక్ అడుగుతున్నావు, తర్వాత నువ్వే మ్యాజిక్ అంటావు. ఏంటి రైమింగా? నీకేం తెలుసులమ్మ బయట సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయో. మీ ప్రియాక్కకు వచ్చిన సంబంధాల గురించి విన్నామంటే అసలు నాకు పెళ్ళే వద్దంటావు. మా భయం మాది, అందుకే తొందరపడుతున్నాం. అవునా? ఏమయ్యాక మా అమ్మ అంత ఎలివేషన్ ఇస్తుంది? చెప్పుకుంటే రామాయణం, సినిమా తీస్తే మహాభారతం అవుతుంది. రామాయణాలు మహాభారతం కాదక్క, మ్యాటర్ ఏంటో చెప్పు. అది అలా కంగారు పడుతూ చెప్తే అయ్యేది కాదు. దానికి ఒక సెటప్ గెటప్ ఉంటాయి. మరి రాజమౌళి సినిమా అంత బడ్జెట్ లేదమ్మా మన దగ్గర. సింపుల్గా షార్ట్ ఫిలిం రేంజ్లో చెప్పే. అమ్మాయికి రమేష్ గారు మంచి సంబంధం పంపారు. ఎంత బాగున్నాడా? బాగున్నాడా నూనె అనుకుంటే సరిపోదు, మరి రాని వారు ఏమంటారో చూడాలి. ఏంటి నా గురించి ఏదో డిస్కస్ చేసుకుంటున్నట్టున్నారు? వాళ్ళు ఏదో మ్యాచ్ పంపించారు మనకి తెలిసిన వాళ్ళని. చూసి ఎలా ఉన్నాడు చెప్పు. చూడటానికైతే బాగానే ఉన్నాడు, మా నాన్న అంత కాకపోయినా. కాదా నాన్న? సరేమ్మా, రాని వాళ్ళు సెలవిస్తే రాజావారితో మీటింగ్ ఏర్పాటు చేస్తారు. మీరు ఫిక్స్ అయ్యారుగా, కానివ్వండి కానివ్వండి. రమేష్ అంకుల్తో మాట్లాడి కుర్రోని కలిసి ఏర్పాటు చేస్తాం. హాయ్ రవి.
మాట్లాడాలన్నా నాతో చెప్పండి. Yeah, I just wanted to know you better. I wanted to meet you in person. Just to make it easy, I'll start with myself. I'm Priya. I work in IT and I live with my parents. I'm a single child of my parents. I'm a happy and simple person. హలో రవి గారు వింటున్నారా? ఎనీథింగ్ ఇంపార్టెంట్? లేదు కంటిన్యూ చేయండి. ఓకే, I want my life partner to be caring and loving and treat my parents as his family. That's all I need. All okay na? పర్లేదు చెప్పండి. లేదు ఎనీథింగ్ ఇంపార్టెంట్? Go ahead. We'll plan some other day. No, you continue. కూడా మోనిత అని ముద్రేస్తున్నాను. ఎలా జరిగింది మీ సమావేశం? ఏం కలవటంలే నాన్న. హీఈస్ ఆల్వేస్ ఆన్ హిస్ ఫోన్. హీ కెప్ట్ ఇగ్నోరింగ్ మీ. పో నాన్న. ఇంకోసారి అంకుతో మాట్లాడమంటావా? ఏం అవసరం లేదు. ఒకసారి ఫూల్ అయింది చాలదా? మళ్ళీ ఫూల్ అవ్వాలా? అంత ఫీల్ అవ్వకమ్మా నువ్వు. వదిలేసి నేను రమేష్ అంకుల్తో మాట్లాడతా. వేరే ఏదైనా చూసుకుందాంలే. చీరు నిజం అక్క, నువ్వు చాలా బోర్ కొట్టింటే మాట్లాడతావు. నాకే విసిగేస్తుంది ఒక్కొక్కసారి. అవును మరి నువ్వే చెప్పాలి నాకు. సర్లే, ఇలాంటి వాళ్ళు ఇంకెవరైనా తగిలారా ఈ ప్రాసెస్ లో? ఉన్నాయిలే చెప్తాను. సో ప్రియా చెప్పు. ఓ వీడేనా పెళ్లి కొడుకు? ఏమైంది? When did you click this picture? 2-3 years అయి ఉంటుంది. ఏ? So you sent me such an old picture. యా, సో నాకు ఎలాంటి లైఫ్ పార్ట్నర్ కావాలంటే ఇంట్లో ఉండి పేరెంట్స్ని చూసుకుంటే చాలు. ఐఎమ్ నాట్ ఎక్స్పెక్టింగ్ ఎనీథింగ్. మరి నా జాబా? అవన్నీ కాదు. ఆల్ ఐ వాంట్ ఇస్ ఇంట్లో అయినా బయటికి వెళ్ళినా చీర కట్టుకొని బొట్టు పెట్టుకొని మార్నింగ్ ఈవినింగ్ పూజ చేసే సింపుల్ అమ్మాయి అయితే చాలు. నాకు పెద్ద పెద్ద కోరికలు ఏం లేవు. You mean బొట్టు? యా బొట్టు. ఇవన్నీ ఓకే అయితే చెప్పు. వీ కెన్ ప్రొసీడ్ ఫర్దర్. I'll let my parents know. మరి ఏం చేసావక్క? ఏం చేసేది? నేను ఒప్పుకొని ఉంటే మీ బావ ప్లేస్లో వాడుండేవాడు. నేనేమో 4 గోడల మధ్య ప్రిజనర్ లాగా ఉండేదాన్ని. ఏంటో ఈ కాలం పిల్లలు నాకు అస్సలు అర్థం కారమ్మా. నా పప్పు మాడిపోతుంది, నేను వెళ్ళాలి ఇంకా. సర్లే కానీ ఇలాంటి స్టోరీస్ ఇంకేమైనా ఉంటే చెప్పక్క, చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి. పెళ్ళి తర్వాత జాబ్ చేస్తారుగా, హౌస్ రెంట్స్ బిల్స్ అన్నీ షేర్ చేసుకోవాలి. షాపింగ్ ఏమైనా ఉంటే మీ శాలరీలోనే స్పెండ్ చేసుకోవాలి. నా శాలరీ అడగకూడదు. వీకెండ్ వస్తే బయటికి వెళ్దామని అడగకూడదు. నేను ఫ్రీ ఉంటే తీసుకెళ్తా, రావచ్చు. మీ ఫ్యామిలీ వాళ్ళు ఇంటికి వస్తే ఎక్కువ రోజులు ఉండడానికి కుదరదు. ఫ్యూచర్లో కిడ్స్ని నువ్వే చూసుకోవాలి. నాకు కుదరదు. ఆమె క్లియర్? చెప్పినవన్నీ ఓకే అయితే 2 crores కట్నం కావాలి. పెళ్ళి కూడా గ్రాండ్గా చేయాలి. ఓకే అన్నయ్య. వాట్? అంతే మరి, మామూలుగా ఉండదు. డోంట్ వెరీ, మొదట్లో ఇలానే ఉంటుంది, తర్వాత అలవాటు అయిపోతుంది. అందరూ ఇలానే ఉండరు. నాకు మీ బావలాగా నీకు ఒక మంచివాడు దొరుకుతాడులే. ఏదైతే ఏంటక్క, సక్సెస్ అయితే హ్యాపీ. ఇవన్నీ జస్ట్ శాంపులే. ఎన్నో కథలున్నా కొన్ని మర్చిపోతాం, కొన్ని గుర్తు చేసుకొని సరదాగా నవ్వుకుంటాం. మనం ఎన్ని అనుకున్నా ఎవరు రావాలని రాసిపెట్టుంటే వాళ్ళే వస్తారు.